కృష్ణా జిల్లాలో ఓఆర్ఆర్ పనుల కోసం ఎన్హెచ్ఏఐ ల్యాండ్ డ్రైవ్ ప్రారంభించింది. విజయవాడ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు కొత్త ఊపును పొందింది. రోడ్డు వెడల్పును 70 మీటర్ల నుండి 140 మీటర్లకు విస్తరించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. దీనికి ప్రతిస్పందనగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ విజయవాడ గుంటూరు తెనాలి అర్బన్ క్లస్టర్ చుట్టూ గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ కోసం అభ్యర్థన ప్రతిపాదనలను సమర్పించడం ద్వారా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతో కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ కాలా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ 390.21 హెక్టార్ల విస్తీర్ణంలో భూసేకరణ ప్రారంభించి 3A ప్రతిపాదనలు అందజేయాలని ఉయ్యూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓను ఆదేశించారు. ఇందులో కృష్ణా జిల్లా కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లో ప్రైవేట్ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరులోని కొన్ని జిల్లాల్లోని 23 మండలాల్లోని 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళ్లనుంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, వీర్లుపాడు, కోడూరు, మైలవరం వంటి మండలాల్లో అలైన్మెంట్ వర్తిస్తుంది. దాదాపు అన్ని ప్రభావిత గ్రామాల్లో భూసేకరణ అవసరం. ప్రస్తుతం కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లోని తహసీల్దార్ల నుంచి 3A ప్రతిపాదనలు రాబట్టాలని ఉయ్యూరు ఆర్డీఓను కాలా ఆదేశించింది. కంకిపాడులో మారేడుమాక, కొలవేను, నేపల్లె, దావులూరు, చలివెంద్రపాలెం గ్రామాలను గుర్తించారు. తోట్లవల్లూరులో బొడ్డపాడు, చిన్నపులిపాక, ఉత్తరవల్లూరు, సౌత్ వల్లూరు, రొయ్యూరుపై దృష్టి సారించారు. గ్రీన్ఫీల్డ్ రాజధాని ప్రాంతం చుట్టూ కనెక్టివిటీని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ఓఆర్ఆర్కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఎన్హెచ్ఏఐ భూసేకరణను త్వరగా పూర్తిచేసి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించడానికి కృషి చేస్తోంది.